In previous class we have discussing about the topics ఆర్థోగోనల్ సర్కిల్స్ మీద టాపిక్స్ వాటి మీద ప్రాబ్లమ్స్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికల్లా మనకి ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఆర్ టూ సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ దెన్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ది కామన్ కార్డ్ ఆఫ్ దీస్ సర్కిల్స్. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఆర్ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అవుతాయి టూ కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అట్ డిస్టింక్ట్ పాయింట్స్ అంటే ఏ దగ్గర అలాగే బి దగ్గర ఇంటర్సెక్ట్ అయిన ఈ టూ సర్కిల్స్ కూడా అయితే కనుక దెన్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ రిప్రజెంట్స్ ద కామన్ కార్డ్ ఆఫ్ దీస్ సర్కిల్స్ అంటున్నాం. అంటే కామన్ కార్డ్ ఆఫ్ దీస్ సర్కిల్స్ అంటే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ పాయింట్స్ కూడా పాస్ అయ్యాలని మనం ఏమంటున్నామంటే ఇక్కడ కామన్ కార్డ్ ఆఫ్ దీస్ టూ సర్కిల్స్ అంటున్నాము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈజ్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 దిస్ ఈజ్ సర్కిల్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కనుక మనకి ఒక లైన్ ఈక్వేషన్ అది ఫామ్ అవుతుంది. ఆ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదేమవుతుందంటే ఈ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్ యొక్క కామన్ కార్డ్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేటప్పుడు ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ టూ సర్కిల్స్ అయితే కనుక టచింగ్ ఈచ్ అదర్ దెన్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ కామన్ టాంజెంట్ ఆఫ్ దీస్ సర్కిల్స్ అంటున్నాం. అయితే కనుక టూ సర్కిల్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ టచింగ్ ఈచ్ అదర్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అవుతున్నాయి. టచ్ ఈచ్ అదర్ అయినప్పుడు మనకి పాయింట్ ఎక్కడైనా వస్తుందంటే మనకి ఇంటర్నల్లీగా వస్తుంది కాబట్టి ఇది పాయింట్ పి అవుతుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఈ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లైన్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ సర్కిల్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే మనకి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కనుక మనకు లైన్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ టూ సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అయినప్పుడు పాయింట్ ఇంటర్నల్లీగా అవుతుంది కాబట్టి మనం టాంజెంట్ లైన్ మనం ఇక్కడ డ్రా చేయగలము. అలాగే మనకి టూ సర్కిల్స్ ఇంటర్నల్లీగా తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు దీస్ టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్నల్లీ కాబట్టి మనకి పాయింట్ అనేది ఎక్స్టర్నల్లీగా వస్తుంది కాబట్టి మనకి ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక లైన్ డ్రా చేస్తే కనుక అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ది సర్కిల్ ఈజ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ డాష్ చేసినట్లయితే మనకు ఒక లైన్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లైన్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ పాయింట్ అనేది పి అనేది ఇంటర్నల్లీ సర్కిల్స్ కాబట్టి పాయింట్ అనేది మనకి ఎక్కడ వస్తుందంటే ఎక్స్టర్నల్లీగా అవుతుంది. అయితే కానీ మనకి ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ డాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కామన్ టాంజెంట్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి ఏమంటున్నామంటే ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ దగ్గర అలాగే టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ దగ్గర కామన్ టాంజెంట్స్ అవుతాయి ఆఫ్ దీస్ సర్కిల్స్. Next, S is equal to 0 by a circle and L is equal to 0 by a line. Then S plus lambda L is equal to 0 is the equation of a circle passing through the point of intersection of the circle S is equal to 0 and the line L is equal to 0. And this is first circle S is equal to 0. This is second circle. ది సర్కిల్ ఈజ్ ఎస్ ప్లస్ లాండా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. అంటే ఇది ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్ అవుతుంది. అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే టూ సర్కిల్స్ కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సర్కిల్స్ అవుతాయి. అయితే ఇక్కడ లాండా ఎల్ అంటున్నాం కాబట్టి మనం దీని నుంచి ఒక లైన్ ఎల్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు దీన్ని దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ సర్కిల్ ఎస్ ప్లస్ లాండా ఎల్ ఈక్వల్ టు 0 అవుతుంది. ది సెకండ్ సర్కిల్ దీని ఏమంటామంటే ఇక్కడ ఈ టూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా పాస్ అయ్యే లైన్ ఏమవుతుందంటే ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేటప్పటికల్లా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఆర్ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎస్ ప్లస్ లాండా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్స్ అంటే ది సర్కిల్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ అండ్ సెకండ్ సర్కిల్ ఈజ్ దిస్ వన్ సెకండ్ సర్కిల్. ఇక్కడ ఏమంటున్నామంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్స్ అంటున్నాం కాబట్టి ఈ టూ సర్కిల్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సర్కిల్స్ కాబట్టి మనం కనుక్కునే రిక్వైర్డ్ సర్కిల్ ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. ఇప్పుడు దీని ఏమంటున్నామంటే ఇక్కడ ఎస్ ప్లస్ లాండా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ కండిషన్కి డయాగ్రాము. నెక్స్ట్ if the straight line 2x plus 3y is equal to 1 intersect the circle x square plus y square is equal to 4 at the points a and b, then find the equation of the circle having ab is the diameter అన్నాం. అయితే ఇక్కడ the straight line అంటే 2x plus 3y is equal to 1 ఇచ్చారు. intersecting the circles ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలంటే ఇక్కడ x square plus y square is equal to 4 దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. at the points ఇచ్చారు ఎక్కడంటే a b దగ్గర. అయితే కనుక మనకి find the equation of the circle having ab as the diameter అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కనుక ఇఫ్ ద స్ట్రైట్ లైన్ 2x ప్లస్ 3y అనేది ఇంటర్సెక్టింగ్ సర్కిల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఇంటర్సెక్టింగ్ ఎక్కడ అవుతుందంటే ఏ అండ్ బి దగ్గర అవ్వాలి కాబట్టి దిస్ ఈజ్ ఏ బి. దిస్ లైన్ ఇంటర్సెక్టింగ్ ఎక్కడ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకి ఏబి దగ్గర అవుతున్నాయి. అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సర్కిల్ యొక్క కార్డ్ అంటాం దీన్ని.
దీనికి ఫస్ట్ సర్కిల్ యొక్క కార్డ్ అంటున్నాము. అయితే కనుక ఇక్కడ ఏమంటున్నారంటే ఏ అండ్ బి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏబి ఇస్ ద డయామీటర్ అంటున్నాం. అంటే ఏమవుతుందంటే డయామీటర్ అంటే కండిషను మనకి సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అయితే మనం ఏమంటున్నామంటే దాన్ని డయామీటర్గా తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ మనకి సర్కిల్ యొక్క డయామీటర్ గుండా పాస్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ సర్కిల్ సెకండ్ సర్కిల్ అనేది ఇక్కడ మనకి ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు డయామీటర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి డయామీటర్ అంటే ఇక్కడ దీని యొక్క సెంటర్ సి అవుతుంది. ఇప్పుడు మనకి ఏమంటున్నామంటే దీన్ని ఫస్ట్ సర్కిల్ ఇది ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ అనేది మనకి ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్ సెకండ్ సర్కిల్ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాము. ఇక్కడ లైన్ అనేది ఏమవుతుందంటే లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సర్కిల్ మీద కార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ సర్కిల్ మీద తీసుకున్నప్పుడు సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అయితే మనం దాని ఏమంటున్నామంటే ఇక్కడ డయామీటర్ అంటున్నాము. అయితే కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇక్కడ ఏబి అనేది డయామీటర్ అని చెప్పి చూపిస్తున్నాము. అయితే గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు x² + y² ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. గివెన్ లైన్ 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుందంటే ఫార్ములా ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకి ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ అంటే ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x² + y² - 4 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎల్ అంటే లైన్ ఇక్కడ 2x + 3y - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే x² + y² - 4 ప్లస్ 2 లాంబ్డా x ప్లస్ 3 లాంబ్డా y మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ దాన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక x² + y² + 2 లాంబ్డా x ప్లస్ 3 లాంబ్డా y -4 ప్లస్ లాంబ్డా అంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒక చోటకి xy టర్మ్స్ అన్ని ఒక చోట రాసుకున్నాం ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కనుక మనకి ఇది x² + y² + 2gx + 2fy + c ఫామ్లో ఉంది, జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం హియర్ 2g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు 2g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ 2 లాంబ్డా అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ 3 లాంబ్డా అవుతుంది. g ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా వస్తుంది. f ఈజ్ ఈక్వల్ టు 3 లాంబ్డా/2 అవుతుంది. అయితే కనుక సెంటర్ అంటే మనకి ఇక్కడ డయామీటర్ గుండా పాస్ అయితే సెంటర్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఈ సర్కిల్ యొక్క సెంటర్ -g, -f అవుతుంది. కాబట్టి ఇక్కడ -g, -f అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ g, f వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ -g అంటే -లాంబ్డా -3 లాంబ్డా/2 అవుతుంది. ది సర్కిల్ 1 హ్యావింగ్ ఏబి యాజ్ ది డయామీటర్ అంటున్నాము. అంటే s ప్లస్ లాంబ్డా ఎల్ అనేది ఇక్కడ మనకి ఎల్ అనేది ఏమవుతుందంటే డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. కాబట్టి ది సర్కిల్ 1 హ్యావింగ్ ది ఏబి యాజ్ ది డయామీటర్. కాబట్టి ఇది సెంటర్ లాంబ్డా అలాగే ఇక్కడ -3 లాంబ్డా/2 అనేది మనకి దేని మీద ఉందంటే ఇక్కడ లైన్ ఇచ్చింది. ఈ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి 2x + 3y = 1 అనే లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇక్కడ 2x + 3y = 1 దిస్ ఈజ్ లైన్ ఈక్వేషన్. మనకి ఈ లైన్ ఈక్వేషన్ మీద ఏముందంటే సెంటర్ -g, -f ఉంది. ఆ -g, -fని మనం ఏం చేస్తున్నామంటే ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. దేనిలో అంటే 2x + 3y = 1 అనే లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. అంటే 2 × -లాంబ్డా + 3 × -3 లాంబ్డా/2 -1 = 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక -2 లాంబ్డా -లాంబ్డా/2 -9 లాంబ్డా/2 -1 = 0 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి 2 ఎల్సిఎం చేసినట్లయితే -4 లాంబ్డా -9 లాంబ్డా -2 = 0 అవుతుంది. ఇక్కడ -13 లాంబ్డా -2 = 0 అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ -2/13 అవుతుంది. ఇప్పుడు మనకి సబ్స్టిట్యూటింగ్ లాంబ్డా వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 అంటే మనం ఫస్ట్ s ప్లస్ లాంబ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాము. దానిలో అక్కడ పైన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చేటప్పుడు దిస్ ఈజ్ ఈక్వేషన్. మన ఈక్వేషన్లో ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఆ లాంబ్డా వాల్యూ ఇక్కడ మనకి x² + y² - 4 ప్లస్ లాంబ్డా ఇంటూ 2x + 3y - 1 = 0 దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మన లాంబ్డా వాల్యూ ఇక్కడ -2/13 కాబట్టి ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం చేసి సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ 13x² + 13y² - 52 - 4x - 6y + 2 = 0 అవుతుంది. దిస్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ 13x² + 13y² - 4x - 6y - 50 = 0 అవుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఇఫ్ ద స్ట్రైట్ లైన్ రిప్రజెంటెడ్ బై x cos α + y sin α = p ఇంటర్సెక్టెడ్ ది సర్కిల్ x² + y² = a² at the points a and b అయితే then they show that the equation of the circle with ab has the diameter is అంటే మనకి ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్ అని ఇచ్చేసారు. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి x² + y² = a² అనే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్ x cos α ప్లస్ దిస్ ఈజ్ లైన్ ఈక్వేషన్. మనకి ఇక్కడ ఏబీ అనేది డయామీటర్ అవ్వాలన్నారు కాబట్టి మనకి ఇక్కడ డయామీటర్ అంటే ఏమొస్తుందంటే దిస్ ఈజ్ ఏబీ ఈజ్ డయామీటర్. ఏబీ అనేది ఇక్కడ మనకి డయామీటర్ అవుతుంది. డయామీటర్ అంటే మనకి సెంటర్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెంటర్ -g, -f అవుతుంది. అలాగే లైన్ ఈక్వేషన్ ఇక్కడ మనకి x cos α ప్లస్ y sin α x cos α ప్లస్ y sin α p అవుతుంది లైన్ ఈక్వేషన్. అయితే కనుక మనకి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే s ప్లస్ లాంబ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు
జీరో అవుతుంది. ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్స్ అండ్ ఏబిఎస్ డయామీటర్ కాబట్టి ఇక్కడ మనకి దిస్ ఈజ్ లైన్ ఎస్ ప్లస్ లాండా ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిందంటే ఇక్కడ ఎస్ ప్లస్ లాండా ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పి ఈక్వేషన్ కండిషన్ లైన్ ఈక్వేషన్ ప్రూవ్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. గివెన్ లైన్ వచ్చేప్పటికి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పీ అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ప్లస్ లాండా ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. మనకి ఎస్ అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ లాండా ఇంటూ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. మనకు అనుకుంది ఈ యొక్క సర్కిల్ ఈక్వేషన్ అనుకున్నాము. ఇది కనుక మనకి ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ లోపల లాండాతో మల్టిప్లై చేసినట్లయితే లాండా ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ లాండా వై సైన్ ఆల్ఫా మైనస్ లాండా పీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లాండా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ లాండా ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ వై ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో మైనస్ ఏ స్క్వేర్ అంటే ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసినట్లయితే కనుక మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ లాండా పీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2jx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఫామ్లో ఉంది కాబట్టి మనం దీన్ని కంపేర్ చేసినట్లయితే కనుక జనరల్ ఈక్వేషన్తో 2g ఈజ్ ఈక్వల్ లాండా కాస్ ఆల్ఫా అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు లాండా సైన్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు మన దాని నుంచి జీ వాల్యూ వచ్చేసి లాండా కాస్ ఆల్ఫా బై 2 కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లాండా సైన్ ఆల్ఫా బై 2 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది సర్కిల్ యొక్క సెంటర్ మైనస్ లాండా కాస్ ఆల్ఫా బై 2 అంటే సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కాబట్టి ఫార్ములా అక్కడ మైనస్ జీ అంటే మైనస్ ఆఫ్ లాండా కాస్ ఆల్ఫా బై 2 అలాగే మైనస్ ఆఫ్ లాండా సైన్ ఆల్ఫా బై 2 అవుతుంది. సెంటర్ ఇప్పుడు ఈ సెంటర్ అనేది మనకి దేని మీద ఉందంటే ఈ లైన్ మీద ఉంది. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పీ మీద ఉంది కాబట్టి మనం ఈ సెంటర్ని మనం ఏం చేస్తామంటే ఆ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ది సర్కిల్ వన్ హ్యావింగ్ ఏబీ ఈజ్ ద డయామీటర్ రైస్ ఆన్ ద సర్కిల్. ఇక్కడ ఏబీ అనేది మనకి ఏమవుతుందంటే డయామీటర్ కాబట్టి ఆ డయామీటర్ అంటే సెంటర్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ సెంటర్ అనేది మనకి ఈ లైన్ మీద ఉంది. అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పీ ఈక్వల్ టు జీరో మీద ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ వై ప్లేస్లో మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ లాండా కాస్ ఆల్ఫా బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఆఫ్ లాండా సైన్ ఆల్ఫా బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ పీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక 2 ఎల్సిఎం చేసాము అలా ఇక్కడ మైనస్ కామన్ చేసాము అంటే కామన్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే వాల్యూ లాండా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే వాల్యూ మనకి 1 అని తెలుసు అంటే లాండా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ 2p అవుతుంది. ఇప్పుడు లాండా వాల్యూని మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూటింగ్ లాండా వాల్యూ ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈక్వేషన్ 1 వచ్చేటప్పుడు మనకి దిస్ ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్ మనం ఏం చేస్తామంటే లాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎంత వస్తుందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మనకి లాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము అంటే మైనస్ 2p ఇంటూ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఫర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2p ఇంటూ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లము find the equation of the circle passing through the point of intersection of the circle x square plus y square minus 8x minus 6y plus 21 is equal to 0 and x square plus y square minus 2x minus 15 is equal to 0 and 1 comma 2 అని. ఇందాక ప్రాబ్లం ఏంటంటే ఒక సర్కిల్కి ఒక లైన్కి కండిషన్ రాసుకున్నాం ఎస్ ప్లస్ లాండా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే 2 సర్కిల్స్ ఇచ్చారు అలాగే పాసింగ్ త్రూ ది పాయింట్ ఇచ్చారు. అయితే కనుక ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అంటే మన సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్లో చూసినట్లయితే దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. ఇప్పుడు మన దీనికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా పాస్ అయ్యే సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే దిస్ ఈజ్ ఏ దిస్ ఈజ్ బి పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇది సర్కిల్ ఏమవుతుందంటే ఎస్ ప్లస్ లాండా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎస్ ప్లస్ లాండా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కనుక ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి దేని గుండా పాస్ అవ్వాలంటున్నారంటే ఇక్కడ 1 కామా 2 గుండా పాస్ అవ్వాలి. కాబట్టి మనం ఫస్ట్ ఈ సర్కిల్ ఈక్వేషన్ని వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడు సొల్యూషన్ చూస్తే కనుక ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ పాయింట్ వచ్చేటప్పటికల్లా 1 కామా 2 అవుతుంది. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ప్లస్ లాండా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఫస్ట్ సర్కిల్ దిస్ ఫస్ట్ సర్కిల్ అలాగే ఎస్ డాష్ అనేది సెకండ్ సర్కిల్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం దానిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ
x square plus y square minus 8x minus 6y plus 21 plus lambda into second circle x square plus y square minus 2x minus 15 is equal to 0 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అవుతుంది. అయితే కనుక మనకి ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 1,2 గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ తీసుకొచ్చి మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ 1 + 4 - 8 - 12 + 21 ప్లస్ లాంబ్డా ఇంటూ ఇక్కడ x వాల్యూ 1 కాబట్టి 1 అవుతుంది, y వాల్యూ 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, -2 - 15 is equal to 0 అవుతుంది. ఇప్పుడు మన ఈ వాల్యూ మొత్తాన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే కనుక మనకి 6 వస్తుంది, ప్లస్ లాంబ్డా ఇంటూ ఈ మొత్తం వాల్యూని మనం సింప్లిఫై చేసినట్లయితే అక్కడ -12 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ -12 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ -6 అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుందంటే 6 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ లాంబ్డా వాల్యూ ఎంత వస్తుందంటే 1/2 అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఈ లాంబ్డా వాల్యూని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి సబ్స్టిట్యూట్ లాంబ్డా వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 8x minus 6y plus 21 ప్లస్ లాంబ్డా ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 2x minus 15 is equal to 0 అవుతుంది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 8x minus 6y plus 21 ప్లస్ 1/2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 2x minus 15 is equal to 0 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి 2 ఎల్సిఎం చేసినట్లయితే కనుక హెన్స్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇది ఏమొస్తుందంటే ఇక్కడ 3 × x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 18x minus 12y plus 27 is equal to 0 అవుతుంది. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. మనకు అనుకోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది 2 సర్కిల్స్ అంటే 2 సర్కిల్స్ మధ్య మన రాడికల్ యాక్సిస్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది 2 సర్కిల్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ టు బి లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ మూవ్స్ షో దట్ ద పవర్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాం. రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద 2 సర్కిల్స్ అంటే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2 సర్కిల్స్ తీసుకుంటాము. ఈ 2 సర్కిల్స్ దగ్గర నుంచి మనకి పవర్స్ ఆఫ్ ఏ పాయింట్ అంటున్నాం. అంటే లెట్ P of x, y be ఏ పాయింట్ అంద లోకస్ అయితే కనుక ఇప్పుడు P దగ్గర నుంచి అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1 అవుతుంది, అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2 అవుతుంది. ద పవర్స్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ సర్కిల్ S is equal to 0, అలాగే ది పవర్స్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సెకండ్ సర్కిల్ S dash is equal to 0. మనకి ఆల్రెడీ కండిషన్ తెలుసు ది పవర్స్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద అంటే పాయింట్ టు ది సర్కిల్ అయితే కనుక మనకి కండిషన్ ఏం తెలుసు అంటే ఇక్కడ S11 అని తెలుసు, అలాగే ది పవర్స్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ సర్కిల్ S dash equal to 0 ఇది ఏమవుతుందంటే ఇక్కడ S11 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ రాడికల్ యాక్సిస్ అంటున్నాము. అయితే ఇక్కడ మనకి ఇట్లా ఈక్వేషన్స్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ లోకస్ పాయింట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ లోకస్ పాయింట్స్ అనే వాటిని మనం జాయిన్ చేసినట్లయితే మనకు ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్ట్రైట్ లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ రాడికల్ యాక్సిస్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నామంటే ఇక్కడ రాడికల్ యాక్సిస్ అంటున్నాము. అది ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి S11 అలాగే S11 అంటే ఇక్కడ కండిషన్ ఏమంటున్నారంటే పవర్స్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ మూవ్స్ పవర్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే S11 ఈజ్ ఈక్వల్ టు S11 డాష్ అవుతుంది. అంటే మనం ఇక్కడ S11 అంటే మన ఫార్ములా ఏం చేస్తే x1² + y1² + 2gx1 + 2fy1 + c ఈక్వల్ టు x1² + y1² + 2g డాష్ x + 2f డాష్ y + c డాష్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి S minus S dash is equal to 0 అనే ఫామ్లో ఉంటుంది. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి S minus S dash is equal to 0 అనేది వస్తుంది, లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఆ లైన్ ఈక్వేషన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ రాడికల్ యాక్సిస్ అన్నాం. అంటే 2 సర్కిల్స్కి మధ్య రాడికల్ యాక్సిస్ అన్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్ అవుతుంది. అయితే కనుక ది రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద 2 సర్కిల్స్ S is equal to 0 అండ్ S dash is equal to 0 ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ S minus S dash is equal to 0 అవుతుంది. ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎనీ 2 సర్కిల్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ జాయినింగ్ ది దేర్ సెంటర్స్ అంటున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ దిస్ ఈజ్ రాడికల్ యాక్సిస్ అవుతుంది. ఈ రాడికల్ యాక్సిస్ అంటే ఇక్కడ మనకి ఈ సెంటర్స్ని జాయిన్ చేసినట్లయితే కనుక అంటే C1 C2 యొక్క సెంటర్స్ని మనం జాయిన్ చేసినట్లయితే కనుక ఈ రాడికల్ యాక్సిస్కి 2 సెంటర్స్ కూడా ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయని చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కండిషన్స్ ఇఫ్ 2 సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 2 distinct points then the radical touch each other then the radical axis of the 2 circles is the common chord of the 2 circles అన్న 2 circles are intersecting at 2 distinct points దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటున్నాము. దిస్ ఈజ్ ఏ పాయింట్, దిస్ ఈజ్ బి పాయింట్. 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ దగ్గర పాయింట్ ఏ తీసుకున్నాము, అలాగే దీన్ని బీగా తీసుకుంటే కనుక దెన్ ద రాడికల్ యాక్సిస్ టచ్ ఈచ్ అదర్. అయితే దాని రాడికల్ యాక్సిస్ ఆఫ్ 2 సర్కిల్ ఈజ్ కామన్ కార్డ్ అంటున్నాం. మనకి రాడికల్ యాక్సిస్ అంటే ఏమనుకున్నామంటే ఇక్కడ S minus S dash is equal to 0 అని మనం ఏమంటున్నామంటే ఇక్కడ రాడికల్ యాక్సిస్ అంటున్నాం. ఆ రాడికల్ యాక్సిస్ ఏమవుతుందంటే ఇక్కడ కామన్ కార్డ్ ఆఫ్ ది 2 సర్కిల్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఇక్కడ కామన్ కార్డ్ ఆఫ్ ది 2 సర్కిల్స్ అవుతాయి ఇది. నెక్స్ట్ 2 circles are touch each other then the radical axis of the 2 circles is the common tangent of the 2 circles అంటున్నాం.
టూ సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ అయితే కనుక అప్పుడు టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అయినాయి, ఇక్కడ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ అయినాయి. అయితే కనుక దాని ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద టూ సర్కిల్స్, రాడికల్ యాక్సిస్ మీన్స్ మనకి టూ సర్కిల్స్ మధ్య ఫామ్ అయ్యే స్ట్రైట్ లైన్ కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ రాడికల్ యాక్సిస్ అవుతుంది. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ రాడికల్ యాక్సిస్ ఏమవుతుందంటే ఈ టూ సర్కిల్స్కి కామన్ టాంజెంట్ అవుతుంది. కామన్ టాంజెంట్ అంటే ఇది పి అనేది ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుంది. పి అనేది ఇక్కడ ఇంటర్నల్లీగా ఇంటర్సెక్ట్ అవుతుంది. అయితే కనుక మనకి ఈ లైన్ ఏమంటున్నామంటే రాడికల్ యాక్సిస్ అంటున్నాం. ఈ రాడికల్ యాక్సిస్ని మనం ఏమంటున్నామంటే కామన్ టాంజెంట్ ఆఫ్ ది టూ సర్కిల్స్ అంటున్నాం. ఇప్పుడు ఇది టూ సర్కిల్స్ కూడా ఎక్స్టర్నల్లీగా టచ్ అయినాయి, అలాగే ఇక్కడ టూ సర్కిల్స్ ఇంటర్నల్లీగా టచ్ అయితే కనుక మనకి కామన్ టాంజెంట్ అంటే రాడికల్ యాక్సిస్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఈ లైన్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ అవుతుంది. ఈ రాడికల్ యాక్సిస్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ కామన్ టాంజెంట్ అంటున్నాము. కామన్ టాంజెంట్ ఇక్కడ మనకి ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రాడికల్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ కామన్ టాంజెంట్ ఆఫ్ ది టూ సర్కిల్స్ అవుతుంది. అలాగే ఇక్కడ రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ కామన్ కార్డ్ ఆఫ్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ప్రాబ్లము. Find the equation of the radical axis of the circles x square plus y square minus 2x minus 4y minus 1 is equal to 0. అలాగే సెకండ్ సర్కిల్ వచ్చేసి x square plus y square minus 4x minus 6y plus 5 is equal to 0. అయితే మనకి ఏం కనుక్కోమంటున్నారంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్ కనుక్కోమంటున్నారు. మనకి రాడికల్ యాక్సిస్ అంటే ఏమవుతుందంటే టూ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్య ఫామ్ అయ్యే లైన్ మనం రాడికల్ యాక్సిస్ అంటున్నాము. అయితే మనకి కనుక్కోమంది ఏంటంటే ఇక్కడ టూ సర్కిల్స్ మధ్య రాడికల్ యాక్సిస్ ఫైండ్ చేయమన్నారు. అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ యూస్ చేస్తాం. ఇక్కడ దిస్ ఈజ్ రాడికల్ యాక్సిస్, దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్, దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. ఇప్పుడు మనకి సొల్యూషన్లో ఇచ్చిన సర్కిల్స్ ఏంటంటే ఫస్ట్ సర్కిల్ని ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్గా తీసుకుంటాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ సర్కిల్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ మన ఫార్ములా ఏం చేస్తే ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ చేస్తున్నాము. ఫస్ట్ సర్కిల్ మైనస్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది సెకండ్ సర్కిల్ని మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. అలా ఇక్కడ మైనస్ 2x ప్లస్ 4x ఏమవుతుందంటే ప్లస్ 2x అవుతుంది. అలా ఇక్కడ మైనస్ 4y ప్లస్ 6y అంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి అలా వాల్యూ ఇక్కడ మైనస్ 4y ప్లస్ 6y అంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 2y అవుతుంది. ఇక్కడ ప్లస్ వస్తుంది వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 1 మైనస్ 5 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మైనస్ 6 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మొత్తం మీద 2 కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దిస్ ఈజ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ దీస్ టూ సర్కిల్స్. నెక్స్ట్ ప్రాబ్లము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్, కామన్ కార్డ్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ ది సర్కిల్స్. టూ సర్కిల్స్ ఇచ్చారు. అయితే కనుక ఈ టూ సర్కిల్స్ మధ్య మనకి కామన్ కార్డ్ కనుక్కోమన్నారు. కామన్ కార్డ్ అంటే మనకి ఏమనుకున్నామంటే టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య ఫామ్ అయ్యేదని మనం కామన్ కార్డ్ అన్నాము. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ రాడికల్ యాక్సిస్ అవుతుంది. రాడికల్ యాక్సిస్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ కామన్ కార్డ్ అంటున్నాము. ఈ రెండు కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు దీని గుండా పాస్ అయ్యాలని కామన్ కార్డ్ అంటాము. మనకి అనుకోమంది ఏంటంటే ఇక్కడ మనకి ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈ వాల్యూ అప్లై చేసినట్లయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ లైన్ వస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ సొల్యూషన్లో లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ సర్కిల్ ఫస్ట్ సర్కిల్ని మనం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ సర్కిల్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. మనకి అడిగింది అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్ అడిగారు. మనకి ఫార్ములా ఏం చేస్తే ది ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ చేస్తున్నాము. ఇక్కడ సెకండ్ సర్కిల్ మనం ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే కనుక మనకి ఈక్వేషన్ అలా వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3y ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ఫోర్ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక రిమైనింగ్ టైమ్స్ ఇక్కడ 2x మైనస్ 4x మైనస్ 2x అవుతుంది. అలాగే ఇక్కడ 1 మైనస్ 2 అనేది అవుతుంది, ఇక్కడ మైనస్ 1 అవుతుంది. అలాగే మనం దీనిలో మైనస్ కామన్ తీసినట్లయితే కనుక 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్స్ ఎట్ దర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ కనుక్కోమన్నారు. మనకి కామన్ టాంజెంట్ అనే ఫార్ములా ఏం చేస్తే ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే టూ సర్కిల్స్ ఇంటర్నల్లీ అయినా అలాగే టూ సర్కిల్స్ ఎక్స్టర్నల్గా అయినా మనకి కండిషన్ ఏమొస్తుందంటే ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం దీనికి. లైట్ ఫస్ట్ సర్కిల్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y మైనస్ 4 మన సెకండ్ సర్కిల్ మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ 2x
ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అంటే ప్లస్ 2x ఇక్కడ అంటే -8y ప్లస్ 4y అంటే -4y అవుతుంది. అలా ఇక్కడ -4 = 0. మొత్తంలో మనం ఏం చేస్తామంటే 2 కామన్ తీసినట్లయితే కనుక మనకి x - 2y - 2 = 0 అని వస్తుంది. దిస్ ఈజ్ ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి if the two circles x square plus y square plus 2gx plus 2fy equal to 0 and x square plus y square plus 2g dash x plus 2f dash y is equal to 0 are touch each other అయితే కనుక then show that మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ f dash of g is equal to g dash of f అని చెప్పి ప్రూవ్ చేయాలి. అదే ఇక్కడ మనకి 2 circles టచ్ ఈచ్ అదర్ అన్నాడు కాబట్టి 2 circles అనేవి టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ అనవచ్చు లేదా టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్ అని అవచ్చు మనకి ఇక్కడ కండిషన్. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ లెట్ s is equal to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 అవుతుంది. అయితే కనుక మనకి ఫస్ట్ సర్కిల్ నుంచి మనం సెంటర్ ఫైండ్ చేస్తాము C1, అలాగే సెకండ్ సర్కిల్ నుంచి మనం సెంటర్ ఫైండ్ చేస్తాము, అలాగే మన రేడియస్ R1 R2 ఫైండ్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ నుంచి మనకి సెంటర్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి C1 = -g, -f అవుతుంది. అలాగే దాని యొక్క రేడియస్ ఏమవుతుందంటే R1 = g² + f² అవుతుంది. అలాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ x² + y² + 2g - x + 2f - y = 0 అవుతుంది. అలాగే సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి మనకి ఇక్కడ -g' -f' అవుతుంది. యొక్క రేడియస్ ఫైండ్ చేస్తే కనుక మనకి రేడియస్ ఫార్ములా ఏం చేస్తుంది g² + f² - c కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే R2 = g'² + f'². ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి వాల్యూ 0 అవుతుంది. అంటే g'² + f'² అవుతుంది R2. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకి C1 C2 యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. అంటే మనకి కండిషన్స్ ఏం తెలుసు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్లో నేర్చుకున్నాం. C1 C2 = R1 + R2 అయితే కనుక 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ అవుతాయి. కాబట్టి మనకి ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే C1 C2 అనేది ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీగా కండిషన్స్ కింద తీసుకుంటాము. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే C1 C2 = R1 ± R2 అంటే 2 కండిషన్స్ దగ్గర ప్రూవ్ చేస్తాం ఈ సమ్ని. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ C1 C2 యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేసినట్లయితే కనుక మనకి సెంటర్ C1 తెలుసు, అలాగే సెంటర్ C2 తెలుసు. మనకి ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేటప్పటికల్లా -g, -f, అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేటప్పుడు -g', అలాగే -f'. మనం ఈ 2 సర్కిల్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాము. √g' - g² + f' - f² అవుతుంది. ఇప్పుడు మనకి RHS ప్రూవ్ చేసినట్లయితే కనుక R1 ± R2 అంటున్నాము. అలాగే ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ √g² + f² అవుతుంది. ± R2 అంటే √g'² + f'² అవుతుంది. ఇప్పుడు మనకి ఈ 2 సర్కిల్స్ కూడా మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ టచ్ ఈచర్ అంటే గివెన్ 2 సర్కిల్స్ టచ్ ఈచర్ కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే C1 C2 = R1 ± R2 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినా అంటే C1 C2 2 = R1 ± R2 2 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ C1 C2 అంటే డిస్టెన్స్ ఆల్రెడీ ఫైండ్ చేసాము. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసినట్లయితే కనుక మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏం మిగులుతుందంటే g' - g (2) ప్లస్ f' - f (2) is equal to R1 + R - R2 2 అంటున్నాం. అంటే ఇప్పుడు మనకి ఇది a + b (2) అంటే a + b (2) ఫార్ములా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ a² + b² + 2ab ఫార్ములా చేంజ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే R1² + R2² ± 2 R1 R2 అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ R1 అంటే రేడియస్ తెలుసు, అలాగే R2 రేడియస్ తెలుసు కాబట్టి R1 R2 రేడియస్ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎలా ఉందంటే ఇక్కడ a - b (2) ఉంది, అలాగే ఈ వాల్యూ మనకి a - b (2) ఉంది. మనకి దీన్ని a - b (2) ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక మనకి g'² + g² - 2g g' అవుతుంది. అలాగే సెకండ్ మనకి ఇక్కడ a - b (2) ఫార్ములా ఉంది కాబట్టి మనకి ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక a - b (2) f'² + f² - 2f f' is equal to మనకి ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ R1² అంటాం. R1² అంటే మనకి ఫస్ట్ దాని యొక్క రేడియస్ √g² + f², అలాగే సెకండ్ యొక్క రేడియస్ √g'² + f'² కాబట్టి ఇక్కడ మనకి R1² అన్నప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ g² + f² అవుతుంది. అలాగే సెకండ్ దానికి రేడియస్ R2² కాబట్టి దానికి g' + f'² అవుతుంది. ± 2 R1 R2 అంటున్నాము. R1 అంటే ఇక్కడ మనకి √g² + f² అవుతుంది. అలాగే R2 అంటే √g'² + f'² అవుతుంది. నెక్స్ట్ మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ బోత్ సైడ్స్ కూడా మనకి g'² ఈ g'² రెండు క్యాన్సిల్ అవుతాయి. అలాగే ఇక్కడ +g², అలా ఇక్కడ g² అంటే రెండు సేమ్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం వీటిని లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే కనుక మనకి నెగిటివ్ వాల్యూస్ అవుతాయి కాబట్టి మన రెండు వాల్యూస్ కూడా మనకి క్యాన్సిల్ అవుతాయి. g² క్యాన్సిల్ అవుతుంది. అలా ఇక్కడ మనకి f² అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాగే f'² క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మిగిలి అంటే ఇక్కడ మనకి
2g g డాష్ అలాగే -2 f f డాష్ ఈ 2 టర్మ్స్ మిగులుతాయి. ఈ 2 టర్మ్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ -2 కామన్ తీస్తున్నాము. -2 కామన్ తీసినట్లయితే కనుక g డాష్ g ప్లస్ f డాష్ f ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూస్ ఇంకేం మిగులుతాయి అంటే మనకి +or-2 ఇంటూ g² ప్లస్ f² ఇంటూ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మిగులుతుంది. రిమైనింగ్ వాల్యూ మిగులుతుంది. ఇప్పుడు మనకి బోత్ సైడ్స్ ఏమవుతుందంటే ఇక్కడ 2 అలాగే ఈ 2 రెండు క్యాన్సిల్ అవుతాయి. 2 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు -g డాష్ g ప్లస్ f డాష్ f ఇజ్ ఈక్వల్ టు +or-√g² ప్లస్ f² ఇంటూ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక మనకి మళ్ళీ ఇది a+b² ఫార్ములా ఉంటుంది. అలాగే మళ్ళీ దీనికి స్క్వేర్ చేసినట్లయితే కనుక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. అలాగే దీన్ని స్క్వేర్ చేసినట్లయితే కనుక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి a+b² అప్లై చేస్తే కనుక a² అంటే g డాష్ g హోల్² ప్లస్ f డాష్ f హోల్² ప్లస్ 2g g డాష్ f డాష్ f ఇజ్ ఈక్వల్ టు g డాష్ హోల్² ప్లస్ f డాష్ హోల్² ప్లస్ g f డాష్ హోల్² ప్లస్ f g డాష్ హోల్² అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ g డాష్ g హోల్² అన్నాం. అలాగే g డాష్ g హోల్² రెండు క్యాన్సిల్ అవుతాయి. అలాగే f డాష్ f హోల్² అలాగే f డాష్ f హోల్² రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఈ టర్మ్స్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే కనుక ఈ రెండు వాల్యూస్ కూడా నెగిటివ్ వాల్యూస్ అవుతాయి కాబట్టి పాజిటివ్ నెగిటివ్ అలాగే పాజిటివ్ నెగిటివ్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ మిగిలిన లెఫ్ట్ సైడ్ వాల్యూ మిగిలిందంటే ఇక్కడ మనకి 2g g డాష్ f డాష్ f మిగిలింది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి g f డాష్ హోల్² ప్లస్ f g డాష్ హోల్² మిగిలింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాల్యూని g f డాష్ హోల్² ప్లస్ f g డాష్ హోల్² ఈ వాల్యూని మనం రైట్ సైడ్ తీసుకొని వచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ -2g g డాష్ f డాష్ f ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది a² ప్లస్ b² -2ab ఫార్ములా ఉంది ఇక్కడ. అయితే కనుక మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a - b హోల్² ఫార్ములా రాసుకోవచ్చు. ఇక్కడ a అంటే g f డాష్, b అంటే ఏమవుతుందంటే ఇక్కడ f g డాష్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే a - b హోల్² ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే మనకి వాల్యూ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ స్క్వేర్ మనం రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే కనుక 0తో మల్టిప్లై అయితే కనుక వాల్యూ 0 అవుతుంది. అంటే g f డాష్ మైనస్ f డాష్ g ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ g f డాష్ ఈక్వల్ టు f g డాష్ అవుతుంది. మనకు కావాల్సిన కండిషన్ ఇది g f డాష్ ఇజ్ ఈక్వల్ టు f g డాష్ అనే కండిషన్ ఇది మనకు కావాల్సిన కండిషను. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్ x² ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ x² ప్లస్ y² ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమంటున్నారు ఇక్కడ అంటే 2 సర్కిల్స్ మధ్య మనకి లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ కనుక్కోమంటున్నారు. ఆల్రెడీ మన సర్కిల్స్లో ఎంత ఆఫ్ ది కార్డ్ అంటే ఫార్ములా ఏమనుకున్నామంటే 2 × r² - d² అనుకున్నాం. సేమ్ అదే ఫార్ములా. అయితే ఏంటంటే ఇక్కడ మనకి 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కుంటున్నాము. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక దిస్ 2 ఆర్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అవుతాయి. దిస్ ఈజ్ కామన్ కార్డ్, దిస్ ఈజ్ సెంటర్ అవుతుంది. మనకి దిస్ ఈజ్ సెంటర్ అవుతుంది. అలాగే దిస్ ఈజ్ లైన్ ఈక్వేషన్ నుంచి మనకి దిస్ డిస్టెన్స్ ఈజ్ సెంటర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. అలాగే సెంటర్ దగ్గర నుంచి లైన్కి ఉన్న డిస్టెన్స్ d అవుతుంది. అయితే కనుక మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా 2 × r² - d² అవుతుంది. ఇప్పుడు మనం సొల్యూషన్లో చూద్దాం. గివెన్ సర్కిల్స్ ఆర్ ఏమిచ్చారో రాసుకుందాం. ఫస్ట్ సర్కిల్ని s = x² ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 = 0. సెకండ్ సర్కిల్ s డాష్ = x² ప్లస్ y² ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 = దిస్ ఇస్ సెకండ్ లైన్ ఈక్వేషన్. అయితే కనుక సెకండ్ సర్కిల్ ఈక్వేషన్. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ రెండు సర్కిల్స్ నుంచి కామన్ కార్డ్ లైన్ కనుక్కోవాలి. దిస్ ఈజ్ కామన్ కార్డ్ లైన్ అవుతుంది. దిస్ ఈజ్ కామన్ కార్డ్ లైన్. మనకి కామన్ కార్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం చేస్తే అంటే ఇక్కడ s - s డాష్ = 0 కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు s - s డాష్ = 0 అవుతుంది. అంటే ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ చేస్తాము ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ x² y² టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ మనకి ప్లస్ 2x - 4x అంటే -2x అవుతుంది. అలాగే ఇక్కడ 2x - 3y అంటే -y అవుతుంది. అలాగే +1 -2 = 0 అవుతుంది. అంటే ఏమొస్తుందంటే -1 = 0 అవుతుంది. ఇప్పుడు మన దీనిలో మొత్తం వాల్యూలో మనం మైనస్ కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ 2x + y + 1 = 0 అవుతుంది. దిస్ ఈజ్ కామన్ కార్డ్ ఆఫ్ ద లైన్. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ లైన్ వచ్చేసింది మనకి ఇక్కడ. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ రేడియస్ అలాగే డిస్టెన్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా మనకి ఏమొస్తుందంటే ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లంలో
ఇక్కడ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ C ఈజ్ ఈక్వల్ టు -1, 1 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ మనం ఫస్ట్ సర్కిల్ మీద తీసుకుంటున్నాము. కామన్ సెంటర్ అనేది ఫస్ట్ సర్కిల్ మీద తీసుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కనుక మనకి ఫస్ట్ సర్కిల్ నుంచి సెంటర్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి S ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ సర్కిల్ నుంచి సెంటర్ తీసుకుంటున్నాం. ఎంత అంటే ఇక్కడ -1, 1 అవుతుంది. అలాగే ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఇది ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. అలాగే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ -1, 1 అలాగే దాని యొక్క రేడియస్ 1 అవుతుంది. అయితే కనుక D అనేది ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ D అనేది ఏమవుతుందంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. అంటే మనకు అనుకున్న లైన్ ఏంటంటే ఇక్కడ మనకి 2x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ మనకు అనుకున్న లైన్ కామన్ కార్డ్ లైన్ ఈక్వేషన్ ఇది. దిస్ ఈజ్ సెంటర్. అలాగే దిస్ ఈజ్ సెంటర్ దగ్గర నుంచి పాయింట్ కొన్న సెంటర్ దగ్గర నుంచి లైన్ కొన్న డిస్టెన్స్ D అవుతుంది. అలా ఇక్కడ మనకి సెంటర్ దగ్గర నుంచి ఈ పాయింట్ కొన్న డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. మనకి ఇప్పుడు కావాల్సింది అంటే ఇక్కడ D కావాలి. D అంటే ఏమవుతుందంటే ఇక్కడ D ఈజ్ ఈక్వల్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. అంటే సెంటర్ దగ్గర నుంచి మనకి లైన్ యొక్క డిస్టెన్స్ మనం ఏమంటున్నాం Dగా తీసుకుంటున్నాము. అంటే ఏమవుతుందంటే D ఈజ్ ఈక్వల్ టు ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. ఈ సెంటర్ అనేది మనకి ఫస్ట్ సర్కిల్ నుంచి తీసుకుంటున్నాము. సెంటర్ టు ది లైన్ 2x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కానీ మనకి D ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే మోడ్యులస్ ఆఫ్ ax1 + by1 + a² + b² అవుతుంది. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ నుంచి మనం ABC వాల్యూస్ అలాగే ఇక్కడ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్ x1, y1 కాబట్టి ఆ వాల్యూస్ని నీళ్ళు సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ -2 - 1 + 1/4 + 1 అవుతుంది. అలా ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ అంటే -1 + 1 క్యాన్సిల్ అవుతే కనుక mod of -2 అంటే 2 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ √4 + 1 అంటున్నాము. √4 + 1 అంటే ఇక్కడ మనకి √5 అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 2/√5 అవుతుంది. వాల్యూ 2/√5 వస్తుంది. దేర్ఫోర్ ది లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఈజ్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ 2 × r² - d² అవుతుంది. కాబట్టి మనం ఆ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఈక్వల్ టు 2 × రేడియస్ వచ్చేటప్పటికి మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ ఇక్కడ 1 కాబట్టి 1 - r² - d² అంటున్నాం. D వాల్యూ వచ్చేటప్పుడు మనకి 2 అక్కడ 2 ఎంత అవుతుందంటే √5 కాబట్టి మనం హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే 4 ఇక్కడ డినామినేటర్లో √2 క్యాన్సిల్ అయిపోయి మనకి 5 మిగులుతుంది. అంటే 4/5 అవుతుంది. అంటే 2 దీన్ని సింప్లిఫై చేసినట్టయితే ఇక్కడ మనకి LCM 5 అవుతుంది. అంటే 5 - 4/5 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 1/5 అవుతుంది. అంటే √1/5 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2/√5 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి షో దట్ ది కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్ x² + y² - 6x - 4y + 9 ఈజ్ ఈక్వల్ టు 0. అలా సెకండ్ సర్కిల్ వచ్చేసి x² + y² - 8x - 6y + 23 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ది లెంత్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే షో దట్ ది కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అంటే సర్కిల్స్ యొక్క కామన్ కార్డ్ తీసుకోవాలి. అలాగే ఏమంటున్నారంటే ఇక్కడ డయామీటర్ అనేది సెకండ్ సర్కిల్ మీద ఉండాలి. అలాగే ఆ సెకండ్ సర్కిల్ యొక్క లెంత్ కనుక్కోమంటున్నారు. కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్ అంటే దిస్ ఈజ్ 2 కామన్ కార్డ్ సర్కిల్స్. అయితే కనుక కామన్ కార్డ్ అంటే దిస్ ఈజ్ కామన్ కార్డ్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమంటున్నారంటే సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అవ్వాలంట. అంటే మనం సెకండ్ సర్కిల్ మీద డయామీటర్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ సెకండ్ సర్కిల్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. అంటే సెకండ్ సర్కిల్ మీద మనకి ఏమవ్వాలంటే డయామీటర్ అవ్వాలంటున్నాం. డయామీటర్ అంటే కండిషన్ ఏంటంటే మనకి సర్కిల్ యొక్క మనకి సెంటర్ గుండా పాస్ అయితే కనుక మనం ఆ లైన్ ఏమంటామంటే డయామీటర్ అంటున్నాం. అంటే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ తీసుకోవాలి. ఇప్పుడు మన సెకండ్ సర్కిల్ ఆల్రెడీ మనకి ఇచ్చారు కాబట్టి ఈ సర్కిల్ యొక్క సెంటర్ తీసుకోవాలి. ఈ సర్కిల్ యొక్క సెంటరు అలాగే ఈ సర్కిల్ యొక్క లెంత్ కనుక్కోవాలి. అంటే సెకండ్ సర్కిల్ యొక్క లెంత్ కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ సెకండ్ సర్కిల్ మీద డయామీటర్ తీసుకుంటున్నాము. అలా దాని యొక్క లెంత్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ చూసినట్లయితే కనుక ఇక్కడ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 6x - 4y + 9 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ సర్కిల్ x డాష్ ఈజ్ ఈక్వల్ టు x² + y² - 8x - 6y + 23 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఈజ్ ఏమవుతుందంటే s - s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. మన కామన్ కార్డ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం చేస్తే ఇక్కడ s - s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చేసి అంటే ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ చేస్తే కనుక మనకి x² y² టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి మీకు ఇంకేం వెళ్తుందంటే ఇక్కడ -6x - 4y + 9 + 8x + 6y - 23 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక 8x - 6x 2x అవుతుంది. అలాగే +6y - 4y ఏమవుతుందంటే +2y అవుతుంది. అలాగే ఇక్కడ -23 + 9 అంటే -14 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో 2 కామన్ తీసినట్లయితే కనుక x + y - 7 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది.
దిస్ ఈజ్ లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి ఈ లైన్ ఈక్వేషన్ అనేది వచ్చేసింది, కామన్ కార్డ్ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. అయితే కానీ ఇక్కడ మనకి గివెన్ దట్ ద లైన్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అంటున్నాం. అంటే ఇప్పుడు ఈ లైన్ అనేది ఏమవ్వాలంటే మనకు సెకండ్ సర్కిల్ అంటున్నాం. డయామీటర్ ఆఫ్ ది సెకండ్, దిస్ ఇస్ ఫస్ట్ సర్కిల్, డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అంటున్నాం. డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్, దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్. అలాగే దీనికి సెకండ్ సర్కిల్ అంటే దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్, దీని యొక్క డయామీటర్ అవుతుంది. దిస్ ఈజ్ డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్. కాబట్టి సర్కిల్ యొక్క సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ తీసుకుంటాము. అలాగే దీని యొక్క లెంత్ అంటే ఇక్కడ గివెన్ దట్ ద లైన్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అంటున్నాం. అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 అనేది ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుందంటే సెకండ్ సర్కిల్ మీద ఒక డయామీటర్ లైన్ అవుతుంది. ఇది సెకండ్ సర్కిల్ మీద ఉంది ఇక్కడ. అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే దాని యొక్క సెంటర్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి 4, -3 అవుతుంది. 4, -3 అనేది సెకండ్ సర్కిల్ రేడియస్. అలాగే రేడియస్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి √2 అవుతుంది. అంటే సెకండ్ సర్కిల్ యొక్క సెంటరు అలాగే రేడియస్ కనుక్కున్నాము. ద కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్ అంటే మనం దీన్ని డయాగ్రమాటిక్గా ఎలా కూడా తీసుకోవచ్చు. కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అవుతుంది. అంటే కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్ అంటే ఈ రెండింటికి కామన్ కార్డ్ ఇదే కాబట్టి డయామీటర్ ఇది ఏమవుతుందంటే సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అని చెప్తున్నాము. లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఈక్వల్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అవుతుంది. అంటే కనుక కండిషన్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ అంటే మనకి ఇక్కడ దీని యొక్క కామన్ కార్డ్ అంటే ఇది సెంటర్ కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి రేడియస్ ఆర్ అవుతుంది. అలాగే సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పాయింట్ డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. అంటే టోటల్ లెంత్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి 2r' అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2 ఇంటూ డయామీటర్ ఆఫ్ ది సెకండ్, అంటే లెంత్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ ఈజ్ r' అవుతుంది. అంటే ఏమొస్తుందంటే 2 ఇంటూ r' అంటున్నాం. అంటే సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ మనకి ఇక్కడ √2 కాబట్టి 2√2 అంటే 2√2 అవుతుంది. దిస్ ఈజ్ సమ్. నెక్స్ట్ రాడికల్ సెంటర్. నెక్స్ట్ వన్ ఈజ్ రాడికల్ సెంటర్. రాడికల్ సెంటర్ అంటే ఏంటంటే ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఈచ్ పేర్ ఆఫ్ ది 3 సర్కిల్స్ హూజ్ సెంటర్స్ ఆర్ నాట్ కొలీనియర్ ఈజ్ కాల్డ్ ది రాడికల్ సెంటర్ అవుతుంది. అంటే రాడికల్ సెంటర్ ఏంటంటే ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది ఈచ్ పేర్ ఆఫ్ ది 3 సర్కిల్స్ అంటున్నాం. హూజ్ సెంటర్స్ ఆర్ నాట్ కొలీనియర్ అంటున్నాం. రాడికల్ సెంటర్ ఏంటంటే మనం 3 సర్కిల్స్ తీసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, అలాగే దిస్ వన్ ఈజ్ థర్డ్ సర్కిల్. అయితే కనుక మనకి ఇక్కడ సెంటర్స్ అనేవి ఎలా ఉండాలంటే నాట్ కొలీనియర్ అన్నారు. మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1, అంటే ఇది ఫస్ట్ సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే సెకండ్ సర్కిల్ S' ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే థర్డ్ సర్కిల్ S" ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1 అవుతుంది, అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2 అవుతుంది, అలాగే థర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ C3 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ 3 సెంటర్స్ ఆర్ నాట్ కోలీనియర్ అన్న. అంటే మనకి 3 పాయింట్స్ కూడా మనకి సేమ్ లైన్ మీద లేవు కాబట్టి మనకి ఏమవుతాయి అంటే 3 కూడా ఏమవుతాయి అంటే సెంటర్స్ కూడా నాన్ కోలీనియర్ అవుతాయి. మనకి కోలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి, సేమ్ లైన్ మీద ఉంటే కనుక మనం వాటిని ఏమంటున్నామంటే కొలీనియర్ అంటాము. ఇక్కడ మనకి 3 సెంటర్స్ కూడా మనకి కొలీనియర్గా లేవు కాబట్టి ఇది 3 నాన్ కోలీనియర్ సెంటర్స్ అంటున్నాము. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది ఈచ్ పేర్ ఆఫ్ ది 3 సర్కిల్స్ అంటున్నాం. ఇప్పుడు మనకి 2 సర్కిల్స్ ఆల్రెడీ మనం రాడికల్ యాక్సిస్ అంటే ఏం చెప్పుకున్నామంటే ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ సర్కిల్ ఈజ్ S11, అలాగే ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ సెకండ్ సర్కిల్ S11" అనుకున్నాము. అయితే కనుక మనం ఆ రెండు కూడా పవర్ ఆఫ్ ఏ పాయింట్స్ రెండు కూడా ఈక్వల్ అయితే కనుక మన కండిషన్ ఏమనుకున్నామంటే ఇక్కడ S11 ఈజ్ ఈక్వల్ టు S11" అనుకున్నాము. ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినట్లయితే కనుక మనకి రాడికల్ యాక్సిస్ అనే లైన్ వస్తుంది. అంటే ఈ రాడికల్ యాక్సిస్ మీద నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ అవుతుంది. అంటే S - S' ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 సర్కిల్స్ యొక్క మధ్య రాడికల్ యాక్సిస్ అంటే ఏం చేస్తున్నామంటే ఈ రెండింటి మధ్య ఫస్ట్ రాడికల్ యాక్సిస్ లైన్, అంటే ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ చేస్తే కనుక దిస్ ఈజ్ ఫస్ట్ రాడికల్ యాక్సిస్ లైన్ అవుతుంది. దీన్ని L1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాము. అలాగే మనకి ఇక్కడ సెకండ్ సర్కిల్ అంటే S' ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే S" ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండింటికి మధ్య మళ్ళీ రాడికల్ యాక్సిస్ లైన్ డ్రా చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి దిస్ ఈజ్ సెకండ్ రాడికల్ యాక్సిస్ అంటే S' మైనస్ S". ఈ రెండింటికి మధ్య సర్కిల్స్ మధ్య రాడికల్ యాక్సిస్ దిస్ ఈజ్ లైన్ ఈక్వేషన్ L2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఈ రెండు సర్కిల్స్ మధ్య అంటే S" మైనస్ అంటే S" ఈజ్ ఈక్వల్ టు 0కి, అలాగే S' ఈజ్ ఈక్వల్ టు 0కి మళ్ళీ ఈ రెండింటి మధ్య మనం రాడికల్ యాక్సిస్ లైన్ తీసుకుంటున్నాము. అయితే కనుక దిస్ ఈజ్ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ L3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కనుక మనకి ఈ రాడికల్ యాక్సిస్ అనేవి 3 లైన్స్ కూడా మనకి ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఒకే పాయింట్ దగ్గర 3 లైన్స్ కనుక మనకి ఇంటర్సెక్ట్ అయితే కనుక మనం ఏమంటున్నామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటున్నాం. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇయర్లో
మనకి స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో వస్తుంది. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే కనుక మనకి ఈ లైన్స్ అన్నీ కూడా ఒకే పాయింట్ గుండా పాస్ అయితే కనుక మనకి ఈ పాయింట్ ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. అంటే ఈ స్ట్రైట్ లైన్స్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒకే పాయింట్ గుండా పాస్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఒకే పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ ఏమంటున్నామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటున్నాం. అయితే కనుక మనకి దీనిలో ఏమంటున్నామంటే ఇక్కడ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది 3 అంటే 3 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సిస్ ఏమవుతాయి అంటే L1 = 0, అలాగే L2 = 0, అలాగే L3 = 0. ఈ 3 లైన్స్ కూడా మనకి 3 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సిస్ అనేవి మనకి ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ పాయింట్ మనం ఏమంటున్నామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటున్నాం. ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీని మనం ఏమంటున్నామంటే ఇక్కడ మనకి రాడికల్ సెంటర్ అంటున్నాం. దిస్ ఈజ్ ది రాడికల్ సెంటర్, దిస్ ఈజ్ పాయింట్. అంటే మనకి ఈ 3 సర్కిల్స్ యొక్క సెంటర్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ రాడికల్ సెంటర్ అంటున్నాము. అయితే కనుక ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ది రాడికల్ సెంటర్ టు దీస్ 3 సర్కిల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాం. అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పి అనేది ఇక్కడ మనకి సెంటర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 3 సర్కిల్స్ కూడా మనకి నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ కాబట్టి అంటే ఈ సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వలేదు మనకి ఇక్కడ. కాబట్టి ఇక్కడ పి అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి పి లేదా సి అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. ఆ ఎక్స్టర్నల్ పాయింట్ మనం హారిజన్ కింద తీసుకున్నట్లయితే కనుక మనకి పాయింట్ అనేది మన హారిజన్ కింద తీసుకున్నట్లయితే కనుక ఈ పాయింట్ అయితే కనుక మనకి ఇక్కడ రాడికల్ సెంటర్ నుంచి అంటే దిస్ ఇస్ రాడికల్ సెంటర్. ఈ రాడికల్ సెంటర్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ సర్కిల్కి లెంత్ ఎంత అవుతుందంటే మనకి S11 అవుతుంది లెంత్. ఇక్కడ మనం S తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం S11గా తీసుకుంటాం లెంత్. అంటే లెంత్ ఎంత అవుతుందంటే ఇక్కడ √S1. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ రాడికల్ సెంటర్ టు దిస్ ఫస్ట్ సర్కిల్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ √S11 అవుతుంది. అలాగే మనం ఇక్కడ రాడికల్ సెంటర్ టు ది సెకండ్ సర్కిల్ యొక్క లెంత్ అంటే రాడికల్ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ సర్కిల్ యొక్క లెంత్ √S11' అవుతుంది. అలాగే రాడికల్ సెంటర్ దగ్గర నుంచి థర్డ్ సర్కిల్ యొక్క లెంత్ తీసుకున్నాం అనుకోండి. మనం ఇక్కడ రాడికల్ సెంటర్ దగ్గర నుంచి మనం ఈ సర్కిల్ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే ఇక్కడ √S11 అవుతుంది. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫ్రమ్ రాడికల్ సెంటర్ టు దీస్ 3 సర్కిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ మనకి కండిషన్ ఏమవుతుందంటే √S11 √S11' అంటే ఈ 3 లెంత్లో కూడా మనకి ఏమవుతాయి అంటే ఈక్వల్ అవుతాయి. ఎక్కడి నుంచి అంటే రాడికల్ సెంటర్ దగ్గర నుంచి ఈ సర్కిల్ యొక్క లెంత్ అనేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈక్వల్ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్ ఏంటంటే ఇక్కడ S = 0, S"" = 0, S"" = 0, be 3 circles whose centers are non-collinear and no 2 of these circles are intersecting, then the circle is. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3 అనేవి కూడా ఇక్కడ నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ కాబట్టి 3 కూడా 2 అనేవి ఇంటర్సెక్టింగ్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇక్కడ సెంటర్స్ అనేవి మనం ఏమంటున్నామంటే ఇక్కడ నాన్ కోలీనియర్ సెంటర్స్ అంటున్నాం. అంటే సెంటర్స్ ఆర్ నాన్ కోలీనియర్ అవుతాయి అంటున్నాము. అయితే కనుక ద రాడికల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్స్ యాజ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే కనుక ఇక్కడ మనం రాడికల్ సెంటర్ని ఏమంటున్నామంటే ఈ 3 సర్కిల్స్ యొక్క సెంటర్గా తీసుకుంటాము. మనం సమ్స్లో చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 సర్కిల్స్ యొక్క సెంటర్ని మనం రాడికల్ సెంటర్గా తీసుకుంటాము. అలాగే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ది రాడికల్ సెంటర్స్ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 సర్కిల్స్ యాజ్ ది రేడియస్ కట్స్ ది గివెన్ 3 సర్కిల్స్ అంటున్నాం. అంటే మీనింగ్ ఏంటి అక్కడ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ రాడికల్ సెంటర్ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 సర్కిల్స్. అయితే కనుక మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే మనకి ఇక్కడ దేనిగా తీసుకుంటామంటే రేడియస్ కింద తీసుకుంటాం. అంటే మనకి ఈ 3 సర్కిల్స్ యొక్క లెంత్ అనుకున్నాం కాబట్టి మనకి ఈ 3 సర్కిల్స్లో ఏదో ఒక దాని యొక్క లెంత్ తీసుకుంటాము. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ రేడియస్గా తీసుకున్నాం. ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ రాడికల్ సెంటర్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 సర్కిల్స్. అంటే 3 సర్కిల్స్లో మనం ఏదైనా ఒక సర్కిల్ యొక్క లెంత్ తీసుకుంటాము రాడికల్ సెంటర్ దగ్గర నుంచి. అదేమవుతుందంటే సర్కిల్ యొక్క రేడియస్గా తీసుకుంటాము. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్స్ x² + y² - 4x - 6y + 5 = 0. అలాగే సెకండ్ సర్కిల్ x² + y² - 2x - 4y - 1 = 0. అలాగే థర్డ్ సర్కిల్ x² + y² - 6x - 2y = 0. అంటే మనకి ఇక్కడ 3 సర్కిల్స్ ఇచ్చారు. ఫస్ట్ సర్కిల్ గివెన్ సర్కిల్స్ ఆర్ S = ఫస్ట్ సర్కిల్, అలాగే సెకండ్ సర్కిల్ S' = సెకండ్ సర్కిల్, అలాగే S"" = థర్డ్ సర్కిల్. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి రాడికల్ సెంటర్ అనేది కనుక్కోవాలి. దిస్ ఈజ్ 3 సర్కిల్స్. మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ అలాగే థర్డ్ సర్కిల్ S"" = 0. అంటే మనకి ఇక్కడ S - S' చేస్తే ఫస్ట్ 2 సర్కిల్స్ మధ్య రాడికల్ యాక్సిస్ అనే లైన్ వస్తుంది. దిస్ ఈజ్ L1 = 0 అనుకుంటాము. అలాగే మనము S - S" చేసామనుకోండి. మనకి S - S" అంటే ఈ రెండింటికి మధ్య రాడికల్ యాక్సిస్ లైన్ దిస్ ఈజ్ L2 = 0 అవుతుంది. అలాగే మనం ఇక్కడ S - S" చేసాం కాబట్టి ఇక్కడ S - S" చేసినట్టు అంటే S' - S" చేసామనుకోండి. ఇక్కడ మనకి
L3 అనే రాడికల్ యాక్సిస్ లైన్ వస్తుంది. ఇప్పుడు మనం దీని ప్రాబ్లంలో ఎలా చేస్తామంటే ఫస్ట్ సర్కిల్ మైనస్ అంటే S మైనస్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే కనుక మనకి ఒక లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ రాడికల్ యాక్సిస్ అవుతుంది. అలాగే మనకి S మైనస్ S డబల్ డాష్ చేస్తే కనుక మనకి ఇంకొక లైన్ ఈక్వేషన్ వస్తుంది. దిస్ ఈజ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది సెకండ్ లైన్. ఇప్పుడు మనం ఈ రెండు లైన్స్ని సాల్వ్ చేసినట్టయితే కనుక పాయింట్ ఆఫ్ అంటే ఈ టూ లైన్స్ని సాల్వ్ చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ది టూ సర్కిల్స్ మధ్య తీసుకున్నట్లయితే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ రాడికల్ సెంటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం కనుక్కుందాం ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ గివెన్ సర్కిల్స్ మనం తీసుకుంది S డాష్ S డబల్ డాష్ ది ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ ఈజ్ మన ఫార్ములా ఏం చేస్తే అంటే ఇక్కడ S మైనస్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ టూ సర్కిల్స్ మధ్య మనం రాడికల్ యాక్సిస్ చేస్తున్నాం కాబట్టి మనకి లైన్ L1 అనేది వస్తుంది. ఆ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ ఈక్వల్ టు 0 కాబట్టి x² + y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 అలాగే మైనస్ x² మైనస్ y² ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ x² y² టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. అలా ఇక్కడ మైనస్ 4x ప్లస్ 2x అంటే మైనస్ 2x అవుతుంది. అలా ఇక్కడ మైనస్ 6y ప్లస్ 4y అంటే మైనస్ 2y అవుతుంది. అలా ఇక్కడ ప్లస్ 5 ప్లస్ 1 అంటే 6 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో ఏం చేస్తామంటే ఇక్కడ మొత్తంలో -2 కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ x ప్లస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ 1 అంటే ఇక్కడ మనకి లైన్ ఈక్వేషన్ 1 అవుతుంది, L1 అవుతుంది. నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్ ఆఫ్ S మైనస్ S డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. S మైనస్ S డబల్ డాష్ అంటే S మైనస్ S డబల్ డాష్ అంటే ఈ రెండు సర్కిల్స్ మధ్య రాడికల్ యాక్సిస్ ఫైండ్ చేస్తున్నాము. ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి S మైనస్ S డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 అలాగే మైనస్ x² మైనస్ y² ప్లస్ 6x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ బోత్ సైడ్స్ x² y² టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మైనస్ 4x ప్లస్ 6x అంటే ప్లస్ 2x అవుతుంది. అలాగే మైనస్ 6y ప్లస్ 2y అంటే మైనస్ 4y అవుతుంది ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ లైన్ ఈక్వేషన్ L2 అవుతుంది. ఇప్పుడు మనం సాల్వింగ్ అంటే L1 లైన్ని అలాగే L2 లైన్ ఈ టూ లైన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ సాల్వింగ్ 1 and 2 అంటే x ప్లస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే 2x మైనస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఈ టూ లైన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఏమొస్తుందంటే x వాల్యూ 7/6 అలాగే y వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 11/6 వస్తుంది. సాల్వింగ్ 1 and 2 అంటే ఇక్కడ x ప్లస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే సెకండ్ లైన్ ఈక్వేషన్ 2x మైనస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కనుక మనకి ఇక్కడ ఈ రెండిట్లోనూ ఏదో ఒక వాల్యూ ఈక్వల్ ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ ఈ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ 2x 2y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మైనస్ ప్లస్ ఈ వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి -5 అవుతుంది. అంటే ప్లస్ 2x మైనస్ 2x రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 6y అవుతుంది. 6y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 6y ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఇక్కడ 11/6 అవుతుంది. y వాల్యూ 11/6. ఇప్పుడు మనకి y వాల్యూ వచ్చింది కాబట్టి ఈ y వాల్యూని మనం ఫస్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక అంటే x ప్లస్ 3y మైనస్ 3లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి x ప్లస్ y అంటే ఇక్కడ మనకి 11/6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 3 మైనస్ 11/6 అంటే 6 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 18 మైనస్ 11 ఇక్కడ 18 మైనస్ 11 అంటే ఎంత వస్తుందంటే 7 అవుతుంది. అంటే 7/6 అవుతుంది. దేర్ ఫర్ ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే వాల్యూ 7/6 వచ్చింది. అలాగే y వాల్యూ ఏమొచ్చిందంటే ఇక్కడ 11/6 వచ్చింది. దేర్ ఫర్ మనకు కావాల్సిన రాడికల్ సెంటర్ ఏమవుతుందంటే ఇక్కడ x, y ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లము ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ కట్స్ ది సర్కిల్స్ ఆర్థోగనల్లీ x² ప్లస్ y² ప్లస్ 4x ప్లస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే సెకండ్ సర్కిల్ 2 ఇంటూ x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 6y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే థర్డ్ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 6x మైనస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఏం కనుక్కోమంటున్నారంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగనల్లీ అంటున్నారు. మనం దీన్ని ఇందాక మార్నింగ్ చేసే ప్రాబ్లంలో ఎలా చేసాం అలానే చేయొచ్చు. అంటే ఆర్థోగనల్లీ కండిషన్స్ అప్లై చేసైనా చేయొచ్చు. అంటే 2g g డాష్ ప్లస్ 2f f డాష్ ఇజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ ఆ కండిషన్ అయినా యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అంటే మనం ఈ కండిషన్స్ అప్లై చేసినప్పుడు ఏమొస్తాయంటే ఇక్కడ మనకి జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. ఆ జిఎఫ్సి వాల్యూస్ని మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుని చేయొచ్చు. అలా చేయొచ్చు. లేదా ఇంకొక మోడల్ ఎలా చేయొచ్చు అంటే సమ్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ 3 సర్కిల్స్ ఇచ్చారంటే మనం దీన్ని రాడికల్ సెంటర్గా తీసుకుని అలాగే లెంత్ రాడికల్ రేడియస్ అంటే సర్కిల్ యొక్క రేడియస్గా తీసుకుని అలా సాల్వ్ చేయొచ్చు. చూద్దాం. ఇక్కడ దిస్ ఈజ్ రాడికల్ సెంటర్,
ఇది రాడికల్ యాక్సిస్ L1, అలాగే రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది లైన్ L2, అలాగే రాడికల్ యాక్సిస్ ఆఫ్ లైన్ L3 అవుతుంది. ఇప్పుడు దీనికి రాడికల్ యాక్సిస్ యొక్క సెంటర్ ఫైండ్ చేద్దాము. అలాగే సర్కిల్స్ యొక్క లెంత్ ఫైండ్ చేద్దాము. గివెన్ సర్కిల్స్ ఆర్ S = x² + y² + 4x + 2y + 1 = 0. అలాగే సెకండ్ సర్కిల్ S' = 2x² + 2y² + 8x + 6y - 3 = 0. మనం దీన్ని జనరల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ చేసుకున్నట్లయితే కానీ ఇక్కడ మనకి బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేద్దాము. చేస్తే కనుక మనకి x² + y² + 4x + 3y - 3/2 = 0 అవుతుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ సర్కిల్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి S" = x² + y² + 6x - 2y - 3 = 0 అవుతుంది. అయితే కనుక మనకు ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ రాడికల్ యాక్సిస్ ఆఫ్ S = 0 అండ్ S' = 0 ఈజ్ అంటే ఫస్ట్ సర్కిల్ S = 0 అండ్ S' = 0 ఈజ్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ S - S' అంటాం. అంటే S - S' = 0 అవుతుంది. అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ చేద్దాము. దీన్ని సింప్లిఫై చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ x² y² టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ మనకి ఇక్కడ 4x + 2y + 1 అలాగే -4x - 3y + 3/2 = 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ +4x - 4x క్యాన్సిల్ అవుతాయి. అలాగే ఇక్కడ 2x - 3y అంటే -y అవుతుంది. అలా 1 + 3/2 అంటే 5/2 అవుతుంది = 0 అవుతుంది. దేర్ఫోర్ -y = -5/2 అవుతుంది. y = 5/2 అవుతుంది. ది రాడికల్ యాక్సిస్ ఆఫ్ S = 0 అండ్ S" = 0 ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి S - S" = 0 అవుతుంది. దిస్ ఈజ్ S" = 0. ఇప్పుడు ఈ టూ సర్కిల్స్ని రాడికల్ యాక్సిస్ ఫైండ్ చేసినట్లయితే కనుక S - S" = 0 అంటే x² + y² + 4x + 2y + 1 - x² - y² - 6x + 2y + 3 = 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ x² y² టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ 4x + 2y + 1 - 6x + 2y + 3 = 0 అవుతుంది. ఇక్కడ 4x - 6x అంటే -2x అవుతుంది. అలాగే +2y అంటే ఇక్కడ మనకి +4y అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ అంటే ఇక్కడ -2x + 4y + 4 = 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 10 అలా వచ్చినట్టుగా -2x ఇంటూ ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఆల్రెడీ y వాల్యూ తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ -2x ప్లస్ ఇక్కడ y ప్లస్లో ఏం చేస్తారంటే 5/2 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే కనుక మీకు ఆ వాల్యూ ఏమొస్తుందంటే ఈ వాల్యూ వస్తుంది. -2x + 10 + 4 = 0 అవుతుంది. అంటే y వాల్యూని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసిన లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ -2x + 10 + 4 = 0 అవుతుంది. అంటే 2x + 14 = 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే -2x -14 అవుతుంది. -2x -14 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. x = 14/2 అంటే 7 అవుతుంది. అంటే x = ఎంత వస్తుంది అక్కడ వాల్యూ 7 అవుతుంది. నెక్స్ట్ ది సెంటర్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఇదే ఏమవుతుందంటే ఇక్కడ మనకి రాడికల్ సెంటర్ అంటున్నాము. ది సెంటర్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ది రాడికల్ సెంటర్. అంటే మరి ఆ రాడికల్ సెంటర్ని ఏమంటున్నామంటే ఇక్కడ మనకు ఆ సర్కిల్ యొక్క సెంటర్గా తీసుకుంటున్నాము. సెంటర్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 7, 5/2 వచ్చింది. అలాగే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ టు ద రాడికల్ సెంటర్ అంటే రాడికల్ యాక్సిస్ C is equal to 7, 5/2 to the circle S is equal to 0 is root S11 అంటున్నాము. అంటే ఇక్కడ మనం రాడికల్ యాక్సిస్ నుంచి సర్కిల్ యొక్క లెంత్ దిస్ ఈజ్ రాడికల్ యాక్సిస్. అయితే కనుక మనకి ఇక్కడ రాడికల్ సెంటర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎంత వచ్చిందంటే ఇక్కడ 7, 5/2 వచ్చింది. అలాగే ఇక్కడ మనకి ద ఈక్వేషన్ ఆఫ్ ది సెంటర్ అంటే ఇక్కడ మనకి రేడియస్ ఏం తీసుకున్నాను ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ఫస్ట్ సర్కిల్ అంటే సెంటర్ 7, 5/2 ది ఫస్ట్ సర్కిల్ అంటున్నాం. అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క లెంత్ తీసుకున్నాం. ఇక్కడ రూట్ S11 అంటున్నాం కాబట్టి ఇక్కడ రూట్ S11 అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క S11 అంటే మనకు ఫార్ములా ఏం చేస్తాం అంటే ఇక్కడ x12 + y12 + 2gx1 + 2f(y1 + c) కాబట్టి ఆ ఫస్ట్ సర్కిల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెంటెన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అంటే 7, 5/2ని మనం అక్కడ x, y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే ఇక్కడ x12 + y12 + 2gx1 + 2f(y1 + c) అండర్ స్క్వేర్ రూట్. ఇక్కడ S11 అంటే ఈ కండిషన్ అవుతుంది. దానిలో మనం ఏం చేస్తుంటే ఇక్కడ x, y ప్లేస్లో 7, 5/2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 49 + 25/4 + 28 + 5 + 1 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఈ వాల్యూని మనకి 4 LCM తీసుకుని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి రేడియస్ ఏమవుతుందంటే √357/4 అవుతుంది. ఇదే ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ అంటే మనకి ఈ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి రాడికల్ సెంటర్ అవుతుంది. అలాగే ఈ సర్కిల్స్ యొక్క లెంత్ అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క లెంత్ రేడియస్గా తీసుకున్నాం కాబట్టి అది రేడియస్ అవుతుంది. మనకి ఒక సర్కిల్ యొక్క సెంటరు రేడియస్ అంటే సెంటర్ H, K
అలాగే రేడియస్ ఆర్ అయితే కనుక మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ సెంటర్ హెచ్ కామా కే కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే ఇక్కడ 5/2 అవుతుంది. హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రేడియస్ వచ్చేటప్పటికి మనకి ఆర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక దాన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో సింప్లిఫై చేస్తే కనుక మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 49 ప్లస్ 14x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 25/4 మైనస్ 5y ఇజ్ ఈక్వల్ టు 357/4 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14x మైనస్ 5y ఇప్పుడు ప్లస్ 49 అలా ఇక్కడ మనకి 25/4 ఈ రెండింటికి ఎల్సిఎం 4 తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ 196 ప్లస్ 25 అవుతుంది. ఈ 357/4 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మైనస్ 357/4 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14x మైనస్ 5y ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై మళ్ళీ ఎల్సిఎం అంటే 221/4 మైనస్ 357/4 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14x మైనస్ 5y మైనస్ 34 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అక్కడ మనకి 221 మైనస్ 357 అంటున్నాము. అయితే కనుక ఇక్కడ మనకి మొత్తానికి సింప్లిఫై చేసుకున్నట్లయితే మైనస్ 34 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే మొత్తానికి 4 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక 4తో మల్టిప్లై అవుతుంది వాల్యూ అనేది. ఇక్కడ మనకి 4తో మల్టిప్లై చేయండి వాల్యూని, ఈక్వల్ ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. అంటే టోటల్గా ఏమొస్తుందంటే ఇక్కడ 221 మైనస్ 357/4 అంటే ఆ వాల్యూ అనేది 4తో డివైడ్ అవుతుంది. డివైడ్ అయితే కనుక ఆ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మైనస్ 34 అనేది వస్తుంది. దేర్ ఫర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14x మైనస్ 5y మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పటివరకు మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ వచ్చే చాప్టర్ ఏంటంటే మనకి పారాబోలా అనే చాప్టర్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. థ్యాంక్